నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ లో వరద ముంపుపై జీహెచ్ఎంసీ జలమండలి దృష్టి. తొందరగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు ఆదేశాలు. పోలవరం వెనుక జలాలు ముంపు ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ అధ్యయనం. 7 అంశాలపై నివేదిక కోరిన రాష్ట్ర నీటిపారుదల శాఖ. జీలుగా జనుము విత్తనాల ధర పెరగడంతో రైతుల సతమతం. కొనుగోలు చేయకుండానే వెనుదిరుగుతున్న అన్నదాతలు. పంజాబ్లోని ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు. 5 కార్మికులు దుర్మరణం, 40 మందికి పైగా గాయాలు. సుంకాల అమలుపై మరో కోర్టులో ట్రంప్నకు అనుకూల తీర్పు. స్పందన తెలియజేసేందుకు పిటిషన్లకు జూన్ 5 వరకు సమయం. పంజాబ్ శ్రీ ముక్తసర్ సాహిబ్ జిల్లాలోని బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 40 మందికి పైగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలుగా గుర్తించారు. పేలుడు ధాటికి 2 అంతస్తుల భవనం ధ్వంసమైంది. కర్మాగార నిర్వహణకు అనుమతి ఉందా అనేది ఇంకా తెలియరాలేదు. भाई पिछले पास से देख ఇతర దేశాలపై సుంకాల విధింపు అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో కోర్టులో ఊరట లభించింది. సుంకాల అమలును నిలిపివేస్తూ ఇటీవల యుఎస్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేయగా దాన్ని వ్యతిరేకిస్తూ యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ఫెడరల్ సర్క్యూట్లో ట్రంప్ యంత్రాంగం అప్పీలు దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. ఫలితంగా సుంకాల అమలు కోసం ట్రంప్నకు మార్గం సుగమమైంది. ఈ అంశంలో జూన్ 5లోగా పిటిషన్లు, జూన్ 9లోగా ప్రభుత్వం స్పందన తెలియజేయాలని నిర్దేశించింది. ఏప్రిల్ 2న ట్రంప్ అనేక దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్లోని ట్రేడ్ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన కోర్టు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని చెబుతూ సుంకాలను నిలుపుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్ తప్పుపట్టారు. ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి వ్యక్తపరచకుండా భారత్ దాడుల్లో పాక్లో చనిపోయిన వారికి కొలంబియా సంతాపం తెలపడం తమను నిరాశపరిచిందన్నారు. ఉగ్రవాదంపై పాక్ విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. శశిథరూర్ బృందం కొలంబియా వెళ్లింది. ఈ సందర్భంగా మాట్లాడిన శశిథరూర్ భారత్ తమ ఆత్మరక్షణ హక్కును మాత్రమే వినియోగించుకుందన్నారు. ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పరిస్థితులను గురించి కొలంబియా ప్రభుత్వంతో వివరంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొలంబియా కూడా అనేక ఉగ్రదాడులను ఎదుర్కొందని వారికి గుర్తు చేశారు. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్ వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని థరూర్ వెల్లడించారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా తయారైంది నిజామాబాద్ మార్కెటింగ్ అధికారుల పనితీరు. ధాన్యం తాలు తీసేందుకు యంత్రాలు అందుబాటులో ఉన్నా అవి పంపిణీకి మాత్రం నోచుకోవడం లేదు. ఫలితంగా లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిరుపయోగంగా ఉండి పాడైపోతున్నాయి. అధికారులు స్పందించి తమకు ఉపయోగపడే యంత్రాలను వెంటనే పంపిణీ చేయాలని రైతులు వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రైతులు రైస్ మిల్లర్ల చేతిలో తాలు తరుగు పేరిట మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా మారాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, వర్ణి, కమ్మర్పల్లి యార్డులకు మొదటి విడతలో ఒక్కొక్కటి అందించాలని అధికారులు నిర్ణయించారు. అయితే 25 రోజుల క్రితమే వీటిని జిల్లా కేంద్రానికి తెప్పించినా మార్కెటింగ్ అధికారులు పంపిణీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని శ్రద్ధాగంజ్లో ఉన్న యంత్ర పరికరాలు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ తుప్పు పట్టే స్థితికి చేరుకుంటున్నాయి.
జిల్లాల్లో ఇప్పటికే 95% ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. కిరాయికి తెచ్చుకున్న ప్యాడీ క్లీనింగ్ యంత్రాలతో ధాన్యాన్ని శుభ్రపరిచిన రైతులు తాలు తరుగు పేరిట మోసపోతూనే ఉన్నారు. ధాన్యాన్ని వేగంగా శుభ్రపరిచి ఆరబెట్టే ఈ యంత్రాలను వచ్చిన వెంటనే అందిస్తే రైతులకు కొంత మేలు జరిగే అవకాశముండేది. మార్కెటింగ్ అధికారుల ఉదాసీనత కారణంగా ఈ పరికరాలు ఇప్పటికీ పంపిణీకి నోచుకోవడం లేదు. రకరకాల సాకులతో ప్రతి సీజన్లోనూ మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు వచ్చే సీజన్లోనైనా వినియోగించుకోవడానికి ఈ యంత్రాలను వెంటనే పంపిణీ చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ కు 2, వర్ణికి 2, మరి బోధన్ మార్కెట్ కు 2 ఈ విధంగా తాలు తీసే యంత్రాలు తీసుకొచ్చి మరి నిజామాబాద్ లో శ్రద్ధానంద్ గదిలో పెట్టడం, మరి అది ఈ రోజు ఎండకు ఎండుతూనే ఉన్నది, వానకు తడుస్తా ఉన్నది. ప్రభుత్వ అధికారులు వెంటనే కళ్ళు తెరిచి యంత్రాలు మరి మా మార్కెట్ కమిటీలకు అప్పచెప్తే ఆ మార్కెట్ కమిటీ అధికారులు దాన్ని శుభ్రపరిచి దాన్ని భద్రపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వెంటనే కళ్ళు తెరిచి రైస్ మిల్లర్లకు మేము వడ్లపై చెప్తే మరి క్వింటాలకు 3 కిలోలు 4 కిలోలు తరుగు తీసేవాళ్ళు. తరుగు వల్ల రైతాంగం నష్టపోతా ఉన్నదని ఆలోచన చేసి మరి రైతాంగానికి ఈరోజు తాళు తీసే యంత్రాలు ఏదైతే తీసుకొచ్చి పెట్టిరో మరి ఆ యంత్రాల ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా రైతాంగాన్ని ఆదుకుంటారని నేను వేడుకుంటున్నాను. తరుగు తీసే యంత్రాలు నిజామాబాద్కు వచ్చాయి. మా బోధన సొసైటీకి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. తొందరగా ఈ ఎండాకాలం సీజన్ అయిపోయింది, ఈ వర్షాకాలం సీజన్ లోపల మాకు ఇస్తే మంచిగుంటుందని మేము కోరుకుంటున్నాం. వరి ధాన్యం ఎండబెట్టడానికి ఆ యంత్రాలు ఇంత ముందు ఇస్తామని అన్నారు, కానీ ఇప్పటి వరకు మన బోధనకు రాలేకపోయాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఉన్నాయి కానీ మనకు పంపిణీ చేయలేకపోయారు. మన బోధనకు కూడా మార్కెట్ కమిటీకి వస్తే బాగుంటుండే. అది కూడా యాసంగి పంట ఎలాగో వెళ్ళిపోయింది. వర్షాకాలానికన్నా మనం మార్కెట్ కమిటీకి సిద్ధంగా ఉంచితే బాగుంటుందని మనవి చేస్తున్నాం. ఈ యంత్రాలు వచ్చిన వెంటనే సంబంధిత మార్కెట్ కార్యదర్శులకు సమాచారం ఇచ్చినా వారు తీసుకెళ్లలేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే సీజన్లో వీటిని ఉపయోగించుకునేలా త్వరలోనే పంపిణీ చేస్తామని జిల్లా మార్కెటింగ్ అధికారిని తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వరి ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలను ప్రపోజల్స్ డిసెంబర్లో మా హెడ్ ఆఫీస్కు 45 కావాలని పంపించాము. మాకు 14 మాత్రమే శాంక్షన్ అయినవి. అవి మాకు ఇప్పుడు మే ఫస్ట్ వీక్లో 10 మాత్రమే వచ్చినవి. ఇంకా రావాల్సినది 4 ఉన్నవి. ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ను సంబంధిత మార్కెట్ కమిటీ సెక్రటరీలకు తీసుకెళ్లమని ఆదేశాలు ఇచ్చినాము. కాబట్టి రైతులందరూ దీనిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. వచ్చే సీజన్కు మాత్రము రైతులకు చాలా ఉపయోగపడతాయి. ఈ సీజన్ కైనా ప్రస్తుతం అందుబాటులో ఉన్న యంత్రాలతో పాటు మరిన్ని నూతన పరికరాలను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ లో వరద ముంపు ప్రాంతాలపై జీహెచ్ఎంసీ జలమండలి దృష్టి సారించింది. చార్మినార్ జోన్, సంతోష్ నగర్ సర్కిల్లోని నాలాలను యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మిర్జా రియాజ్లతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. ముంపున గురయ్యే కాలనీల పరిస్థితిని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కమిషనర్కు వివరించారు. మౌలానాకా చిల్లా నాలా, గంగానగర్ నాలాలను పరిశీలించిన కమిషనర్ పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గంగానగర్ నాలాకు ఇరువైపులా జలమండలి పైప్ లైన్ ను శుభ్రం చేయాలని ఆదేశించారు. అలాగే జహంగీర్ నగర్ కాలనీ నుంచి మౌలానాకా చిల్లా నాలా వరకు నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్లు కోరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆణాల శివ కమిషన్ పేరుతో బంకులో కార్డు స్వైప్ చేసి డబ్బులు తీసుకున్న అనంతరం వైడ్ ఆప్షన్ ద్వారా తిరిగి కాజేస్తున్నాడు. 9 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో 39 చోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి 2 లక్షల నగదు, ద్విచక్ర వాహనం, చరవాణి, 6 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి. సో మొన్న సాగర్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్లో ఇతను అర్జెంటుగా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు స్వైప్ చేస్తా అని మొదట స్వైప్ చేసి వాళ్ళకు ఒక 30,000 మన బంక్ అకౌంట్లోకి పంపిస్తారు. ఆ తర్వాత ఇతనికి తెలిసినటువంటి ఒక టెక్నిక్ ద్వారా వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్ వాడి దాని ద్వారా మళ్ళీ ఇతను డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని రిటర్న్ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అట్లా ఒకటే రోజు ఆ బంకులో 2 సార్లు 33,000 ఒకసారి, 31,000 ఒకసారి చేయడం జరిగింది. ఆ తర్వాత బంక్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు ఈ సాగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, ఇవి చాలా చోట్ల అయినాయి కాబట్టి ఒక స్పెషల్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి ట్రాక్టర్తో భూమిని చదును చేస్తుండగా ట్రాక్టర్పై కూర్చున్న 6 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు రోటోవేటర్ చక్రాల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన కనకయ్య, లావణ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్న నేపథ్యంలో భూమిని ట్రాక్టర్కు బిగించిన రోటోవేటర్ సాయంతో చదును చేస్తున్నారు. ట్రాక్టర్పై చిన్న కుమారుడు నికాష్ ఉన్నాడు. చదును చేసే క్రమంలో ట్రాక్టర్పై నుంచి వికాస్ రోటోవేటర్లో పడ్డాడు. దీంతో రోటోవేటర్ చక్రాల్లో ఇరుక్కొని నికాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల వివరాలను జ్యూరీ ప్రకటిస్తోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. సో ఎండి గారు చెప్పినట్టు నిన్న 2024 అవార్డ్స్ ప్రకటించుకున్నాం. సో 2014 జూన్ 2 తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి సెన్సార్ అయిన సినిమాలు 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాల్ని తీసుకోవడం జరిగింది. సో అలాగే ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిం, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ 3 ఫిలిమ్స్గా ఆ 10 ఇయర్స్కి సంబంధించి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ జ్యూరీ ఫైనల్ చేసింది. సో ఆ 10 ఇయర్స్ సినిమాలు ఏంటి అని ఇప్పుడు మురళీమోహన్ గారు అనౌన్స్ చేస్తారు. అలాగే 6 స్పెషల్ అవార్డ్స్ ఇందాక ఎండి గారు చెప్పినట్టు నంది అవార్డ్స్లో ఉన్న 4 నేమ్స్తో పాటు తెలంగాణకు సంబంధించి పైడి జయరాజ్ గారు అండ్ కాంతారావు గారి పేరు పైన 2 అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ నుంచి సో ఈ 6 స్పెషల్ అవార్డ్స్ని కూడా ఇప్పుడు మురళీమోహన్ గారు మీకు అనౌన్స్ చేస్తారు. 10 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్ ప్లస్ 6 స్పెషల్ అవార్డ్స్. రెడీయా? అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈ బాధ్యత తీసుకున్నటువంటి దిల్ రాజు గారికి, అలాగే ఎండి హరీష్ గారికి, మా జ్యూరీ మెంబర్స్కి అందరికీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ నంది అవార్డ్స్ కానీ ఇప్పుడు పెట్టిన గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఇవ్వటం మానేశారు. అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డు అందుకోవాలి, అది మన ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతాం. డబ్బుల గురించి కాదు, ఇందులో ఒక గౌరవం. సరే ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నామండి, ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలండి అని చెప్పి ఈ 10 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం. అందరూ నిజమేనండి ఇద్దామండి చేద్దామండి అన్నారు తప్ప ఎవరు చేయలే. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్ఫూర్తి తీసుకొని ఆయన ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి, ఈ కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం. అందరూ కలిసి ఏకాభిప్రాయమే, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది. నిన్న ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది లిస్ట్ అదంతా. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా 2014 అంటే
2 జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం. మొట్టమొదటిది 2015వ సంవత్సరం, 2014 ఫస్ట్ ఇయర్, ఇదే 2014 పైన 2014వ సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్. సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల. థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి. సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె. థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి. సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు. థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్. సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా. థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి. సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం. థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి. సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ. థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో. సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో. థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR. సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ. థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం. సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2. థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం. సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్. థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున
మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాత్రి కూడా చెప్పారు, ఆయన బాగా చేయండి, అందరూ వచ్చేటట్టుగా అటెండ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవార్డ్స్కి ఘనంగా చేసుకొని ఒక మంచి బిగినింగ్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ నెల నెక్స్ట్ మంత్ జూన్ 14th రోజు 2024 అవార్డ్స్తో పాటు ఈ 10 years అవార్డ్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో టోటల్ ఈవెంట్ మొత్తం ఈ 12 సంవత్సరాలకి 11 సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ జూన్ 14 ఐటెక్స్లో జరుగుతుంది. సో మీ అందరికీ ఇది ముందుగా ఇట్స్ ఇంటిమేషన్. ఓకే, థ్యాంక్ యూ. మా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పురస్కారాలను ప్రకటించడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన సంప్రదాయాన్ని తెలంగాణ సర్కారు పునరుద్ధరించడం సినీ పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ ఎక్స్ ద్వారా స్పందించిన చిరంజీవి, సృజనాత్మక రంగంలోని ఏ కళాకారుడికైనా, సాంకేతిక నిపుణుడికైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే గుర్తింపు ఎంతో ప్రేరణనిస్తుందన్నారు. పురస్కారాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులో తనకు చోటు దక్కడం పట్ల యువ కథానాయిక అనన్య నాగళ్ల ఆనందం వ్యక్తం చేసింది. పొట్టేల్ చిత్రానికి ఉత్తమ రెండో చిత్రం, స్పెషల్ జ్యూరీలో ఉత్తమ నటిగా 2 అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అనన్య తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ జయసుధకు ధన్యవాదాలు తెలిపింది. అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గద్దర్ సినీ అవార్డ్స్ 2024కి పొట్టేల్ సినిమాకి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు రావడం అండ్ నాకు బెస్ట్ యాక్ట్రెస్ స్పెషల్ జ్యూరీ మెన్షన్ లో అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్ టు బి సెలెక్టెడ్ ఫర్ దిస్ అవార్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దిల్ రాజు సార్ అండ్ జయసుధ మ్యామ్ and all the jury members for selecting our film. Congratulations to our Potel team and especially to my director Sahid. Thank you so much for writing this character for me. And Nishank and Suresh, thank you so much for making me part of this film. And also thank you so much to all my well-wishers who has supported me in this journey. I'm forever grateful to you guys. Thank you so much. హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం అస్వస్థకు గురయ్యారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన సోదరుడు నిర్మాత దయాకర్ రావు ఖండించారు.
ఏఎం రత్నం పూర్తి ఆరోగ్యంగా క్షేమంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యంపై అవాస్తవాలను ఎవరూ ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. జూన్ 12న హరిహర వీరమల్లు విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్ర విడుదల సన్నాహాల్లో తీరిక లేకుండా గడుపుతున్న ఏఎం రత్నం ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రిలో చేర్చారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయోధ్య రామాలయ మొదటి అంతస్తులో నిర్మాణం పూర్తయిన 8 దేవాలయాలకు వచ్చే నెలలో జరిగే పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అందులో రామ దర్బార్ సహా శివ, గణేశ, హనుమాన్, సూర్య, భగవతి, అన్నపూర్ణ, శేషావతార్ ఆలయాలు ఉన్నాయి. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న మత పెద్దలు, సాధువులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ఆహ్వానాలను పంపుతోంది. ఆహ్వాన పత్రాలపై సీనియర్ ట్రస్ట్ అధికారులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సంతకాలు ఉన్నాయి. పవిత్రోత్సవాల్లో ప్రతి దేవాలయానికి 2 సాధువులు సాక్షులుగా, 2 గృహస్థులు పోషకులుగా వ్యవహరిస్తారని తెలిపింది.